రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయంలో మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ నాయకత్వంలో 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి అప్పచెప్పి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి అక్కడ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానం ఇవ్వడం జరిగింది. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా భారతదేశంలోనే అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తాం, అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా, అదేవిధంగా ఉద్యోగాల భర్తీల విషయంలో ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇక ముందు ఇచ్చే విషయంలో కానీ కేటగరైజేషన్ అయిపోయిన తర్వాతనే ఎస్సీలను వర్గీకరించిన తర్వాతనే మేము నియామకాలు చేపడతామని చెప్పి మరి ఈరోజు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసే విషయం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలాంటి ఉద్యోగాలను నింపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నవంబర్ 11వ తారీఖు షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో మరి 2 నెలల సమయం ఇచ్చి ఎస్సీల సామాజిక ఆర్థిక విద్యాపరంగా అదేవిధంగా అత్యంత వెనుకబాటుతరము ఇప్పటి వరకు గుర్తింపు పొందని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని 2 నెలల సమయం ఇస్తే అది సరిపోక ఇంకొక నెల తీసుకొని ఫిబ్రవరి 10వ తారీఖు నాడు వారి నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగ ఉపకులాలు అనేక సంఘాలు సామాజికవాదులందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండించడంతో మరొక్క నెల రోజులు ఎక్స్టెండ్ చేసి మార్చి 10వ తారీఖు లోపు మళ్ళీ సవరణలు చేసుకుంటా అన్నారు. మరొకసారి పునర్పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మా దృష్టికి వచ్చినాయి. మేము ఇక్కడ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడడం జరిగింది. గ్రూప్ ఏ లేదా గ్రూప్ 1లో ఎదిగిన వాళ్ళను అన్ని రకాలుగా వెనుకబడ్డ వాళ్ళని దాంట్లో ఎదిగిన వాళ్ళను పంబాల 903 పాపులేషన్ ఉంటే 100 కుటుంబాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాయి. సో అది అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో వేయడం జరిగింది. అదే మన్నెపల్లు దాదాపు 29,000 మంది ఉంటారు, వారిని తీసుకొని గ్రూప్ ఏలో వేయడం జరిగింది. ఇది సరి అయినది కాదు అని చెప్పేసి కమిషన్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రకంగా వారికి 1% అని చెప్పేసి గ్రూప్ ఏలో పెట్టడం జరిగింది. రెండోది గ్రూప్ బిలో లేదా గ్రూప్ 2లో పెట్టింది ఏంటంటే మధ్యాంతరంగా ఎదిగిన వాళ్ళని చెప్పేసి మాదిగలకు మరి దాదాపు 32,33,000 మంది సింగిల్ మాదిగ క్యాస్ట్ ఉంటే సింగిల్ మాల క్యాస్ట్ 15,17,000 ఉంటే 15 లక్షలకు 5% ఇచ్చినప్పుడు మాదిగలు 32 లక్షలు ఉన్నప్పుడు 11% వరకు రావాలి. అంతేకాకుండా బుడగ జంగాలు మొదటి నుంచి కూడా మాదిగలకు అనుబంధంగా ఉపకులంగా ఉన్నారు. వారి జనాభా 1,11,000. సో వాళ్ళు కనుక మాకు కలిసేది ఉంటే మమ్మల్ని కలిపేసేది ఉంటే మాకు 12% రిజర్వేషన్ వచ్చేది ఉండే. వారిని తీసుకుపోయి అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో మరి బుడగ జంగాలను వేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు డక్కలోళ్ళు ఉన్నారు. డక్కలోళ్ళు దాదాపు 2,500 మంది ఉంటే వాళ్ళకొక్కరికి కూడా ఉద్యోగం లేదు. అదే పంబాలలో చూస్తే 100 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని కలిపి ఒకటే గ్రూప్లో వేసే కార్యక్రమం మనం చూస్తాం. గ్రూప్ సిలో కానీ లేదా గ్రూప్ 3లో కానీ మాలలకు తోడుగా నేత కాని వాళ్ళ కోసము వివేక్ వెంకటస్వామి గారే అన్నారు, అత్యధికంగా వెనుకబడ్డ కులము నేత కాని కులము, వీళ్ళకి అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పాడు. కానీ ఆయన ఎదిగిన సి గ్రూప్లో నేత కాని వాళ్ళు అంటే 1,33,000 మందిని దాంట్లో ఉంచడం వల్ల వారికి 4% వచ్చేది 5%కు పోవడం జరిగింది. మాలలతో కలిపి నేత కాని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు 5%కి వెళ్ళడం జరిగింది. లేకపోతే మాలలు 4% ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది మొదటి నుంచి వెళ్ళినట్టు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి. ఎందుకంటే ఇన్ని ఉదాహరణలు చెప్పినాం, ఇది అశాస్త్రీయంగా జరిగింది. దాన్ని ప్రభుత్వం గుర్తించి మళ్ళీ కమిషన్కి ఇంకొక పునర్పరిశీలించాలని చెప్పేసి మళ్ళీ 4 రోజులు టైం ఇచ్చింది. ఇప్పుడు ఎవరు కూడా వెంటనే ఫలితాలు ప్రకటించమని ఎవరు కూడా ఆందోళన చేయట్లేదు. ఎస్సీ కేటగరైజేషన్ అయిపోయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేది
ప్రభుత్వం చెప్పింది, మేము దానికి ఎదురు చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కపట నాటకం. ఒకసారి ఇటు చూస్తేనేమో, ముందు చూస్తేనేమో మాదిగల పక్షపాతులు ఎక్కువ ఉంటాడు, వెనుక నుంచి వెళ్ళి మాత్రమో మాలలు నెయ్యడమే కాకుండా మాలలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి మారుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తాం.